హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 సంవత్సరాల బాలుడు కిడ్నాప్ అయి 70 సంవత్సరాల తర్వాత తిరిగొస్తే అసలది ఎలా ఉంటుంది? ఏంటి? ఇదెక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? ఈ సంఘటన 1951లో కాలిఫోర్నియాలో జరిగింది. లూయిస్ ఆర్మాండో ఆల్బినో తన అన్నయ్యతో ఆడుకుంటున్నప్పుడు ఒక మహిళ అతనికి చాక్లెట్స్ కొనిపెడతానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయింది. కట్ చేస్తే 66 ఏళ్ల తర్వాత ఆల్బినో మేనకోడలు 2020లో సరదా కోసం ఆన్లైన్ DNA పరీక్షను తీసుకుంది. ఇది ఆమె మామగా మారిన వ్యక్తితో 22% మ్యాచ్‌ని చూపించింది. ఆక్లాండ్‌లో ఆల్బినో మేనకోడలు పోలీసులు, FBI మరియు న్యాయశాఖ సహాయంతో ఈస్ట్ కోస్ట్లో నివసిస్తున్న ఆమె మామను గుర్తించింది. ఆల్బినో వియత్నాంలో పనిచేసిన మెరైన్ కార్ప్స్లో భాగంగా ఉన్నాడు. అగ్నిమాపక సిబ్బందిగా కూడా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతని మేనకోడలు 63 ఏళ్ల ఆలిడా ఆలిక్విన్ ఆల్బినోను కనుగొని జూన్లో అతన్ని కాలిఫోర్నియా కుటుంబంతో తిరిగి కలిపింది. కిడ్నాప్ చేసిన మహిళ ఆల్బినోను ఓ జంట దగ్గర విడిచిపెట్టింది. ఈస్ట్ కోస్ట్లో ఆల్బినోను ఓ జంట సొంత కొడుకులా పెంచుకుంది. 2024 జూన్ 20న అధికారులు మీ అంకుల్ బతికే ఉన్నారని తెలియజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 24న FBI సహాయంతో లూయిస్ తన కుటుంబ సభ్యులతో ఆక్లాండ్కు వచ్చి అలెక్విన్ను, ఆమె తల్లి, ఇతర బంధువులను కలిశాడు. అతని తల్లి 2005లో మరణించే ముందు వరకు తన కొడుకు బతికే ఉన్నాడన్న ఆశను వదులుకోలేదు. చివరకు అతని తల్లి నమ్మకమే నిజమైంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.